బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. యుద్ధం నేపథ్యంలో చాలా పెద్ద మొత్తంలో ఇటు పెట్రోలియం, డీజిల్ అండ్ గ్యాస్, మరోవైపు గోల్డ్, సిల్వర్ ఇటువంటి వాటి ప్రైస్లు చాలా విపరీతంగా పెరగబోతున్నాయని చెప్పి ఆర్టీవీ ముందుగానే చెప్పుకొచ్చింది. సో ఈరోజు వంట గ్యాస్ల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. సిలిండర్ ధరలు పెంచుతూ ఆయిల్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఎల్పిజి సిలిండర్ పైన 60 రూపాయలు, అదే కమర్షియల్ సిలిండర్ పైన 115 రూపాయలని పెంచేస్తూ ఆయా కంపెనీలు నిర్ణయం తీసుకుని అర్ధరాత్రి నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో ఈరోజు గృహోపకరణాల కోసం ఉపయోగించిన సిలిండర్ ధర 965 రూపాయలు ఉంది. నిన్నటి వరకు అది కాస్త 905-10 రూపాయలుగా ఉంది, కాస్త 60 రూపాయల వరకు పెరిగిపోయింది. సో 905 రూపాయల నుంచి 965 అయిపోయింది. ఇప్పుడు ఇక యుద్ధం నేపథ్యంలోనే ఈ సిలిండర్ ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు అటు కమర్షియల్ వాటిపైన కూడా సుమారుగా 115 రూపాయలు పెరిగింది. సో యుద్ధం ముగిసిన తర్వాత నిత్యావసర ధరలు మరింతగా కూడా పెరిగే అవకాశం ఉంది. సో యుద్ధం నడుస్తోంది, అది ముగిసిన తర్వాత కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బల్క్ కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. సో బల్క్గా సరఫరా చేయడం లేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఒకటేసారిగా ఈ స్థాయిలో పెరిగిపోవడం అందరినీ కూడా షాక్ గురి చేసింది. అర్ధరాత్రి నుంచే ఆల్రెడీ ఆ ధరలు అమల్లోకి వచ్చాయి. సో 50-60 రూపాయలు పెరగడం పెద్దగా ఎఫెక్ట్ కాదేమో అని చెప్పి సామాన్యులకు, అంటే కొంతమందికి అనిపించినా కూడా, ఇది ఒక్కసారిగా బల్క్గా చూడండి, హోటల్ నిర్వహించే వారికి పర్ డే ఒక సిలిండర్ చొప్పున వేసుకున్నా కూడా నేమున్నట్టు కంటే కూడా ఇప్పుడు ఒక 115 రూపాయలు ఎక్కువ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సో అటువైపు నెలకొకసారి గ్యాస్ సంబంధించి సిలిండర్ తీసుకున్నా 60 రూపాయలు అనిపించిన ఒక కుటుంబానికి, కానీ అదే ఓ 10 కుటుంబాలు తీసుకుంటే సో ఆ రకంగా అమాంతంగా పెరిగిపోయాయి. సో కొంత ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఎక్కువగా చూపించేది కమర్షియల్గా వాడేటువంటి కమర్షియల్ సిలిండర్స్ కోసం వరకు మాత్రమే కొంత ఎక్కువగా ఎఫెక్ట్ చూపించబోతోంది. సో 115 రూపాయలు కమర్షియల్ పైన, 60 రూపాయలు ఎల్పిజి సిలిండర్ పైన పెరిగిపోయాయి. సో ఢిల్లీలో కూడా ఇదే రకంగా ధరలు 850 నుంచి 913కు చేరింది. ముంబైలో 852 నుంచి 879కి చేరింది. సో ఇట్లా వివిధ స్టేట్స్లో ఏ రకంగా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో దీంతో పాటుగా దేశంలో ఇంధన సరఫరాకు సంబంధించిన విషయంలో కూడా ఇప్పటివరకు అయితే ఎటువంటి కొరత లేదు, కానీ ఎప్పుడైనా సరఫరా అంతరాయాల గురించి ఎదురైతే మాత్రం అమాంతంగా ఒక్కసారిగా పెట్రోల్ పెరిగిపోయే అవకాశం ఉంది. సో మీ కార్లలో, మీ బైక్స్లో పెట్రోల్ కనుక లేకపోతే వెంటనే ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. మీకు కనుక గుర్తుండే ఉంటుంది, గతంలో హిట్ అండ్ రన్ విషయంలో ఓసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే లారీలు స్ట్రైక్ చేశాయి. సో లారీలు స్ట్రైక్ చేయడం మూలంగా అందరూ కూడా పెట్రోల్ బంకులకు వెళ్ళిపోయారు. కొన్ని గంటల తరబడి, 1-2 రోజుల పాటుగా పెట్రోల్ బంకుల్లో గంటల తరబడి అందరూ వెయిట్ చేయాల్సి వచ్చింది. కొన్ని పెట్రోల్ బంకుల్లో అసలు పెట్రోల్ లేదు, అటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాదు ఎగ్జాక్ట్గా, బట్ బిఫోర్ మనం ముందస్తుగా కనుక ఆలోచిస్తే పెట్రోల్ ధరలు మాత్రం పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇంధన కొరత లేదు ఇప్పటివరకు అయితే, బట్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. సో కొంత రేట్స్ మాత్రం పెరిగే అవకాశం ఉంది. సో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేట్స్ పెరిగిపోతాయి, కాబట్టి రేట్ అయితే పెరగవచ్చు, పెట్రోల్ ప్రైస్ పెరగవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 120 వరకు ఈ యుద్ధం సమయంలో రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట్టుగా అనలిస్టులు చెప్తున్నారు. సో మరోవైపు అటు పెట్రోల్, డీజిల్ కొరత ఉందని కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా వస్తున్న వార్తల్ని కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా ఇది తప్పు అన్నట్టుగా తప్పు పట్టింది. అటువంటి వార్తలు ఏవి కూడా వాస్తవాలు కాదు అని చెప్పి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెప్తోంది. కానీ అంతరాయాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. సో అంతరాయాలు సంభవిస్తాయనే ఆందోళన ఉన్నప్పటికీ మన దగ్గర క్రూడ్ ఆయిల్, పెట్రోల్ ఉత్పత్తికి సంబంధించి, ఎల్పిజి సరఫరాలకు సంబంధించి భారతదేశంలో చాలా సౌకర్యవంతమైనటువంటి స్థితిలో ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇరాక్ నుంచి మనకు వచ్చేటువంటి, ఇరాక్ అండ్ సౌదీ నుంచి వచ్చేటువంటి మన పర్సెంటేజ్ 30-35. మనం కొనుగోలు చేసేటువంటి 80% పెట్రోలియం అండ్ క్రూడ్ ఆయిల్లో 30-36% వరకు వచ్చేది ఇరాక్ అండ్ సౌదీ నుంచే, మిగిలింది రష్యా నుంచి వస్తుంది. సో రష్యా మనకు ఆల్టర్నేటివ్ సోర్స్ కూడా ఉంది. లేదు అనుకుంటే రేపటి రోజున అటు వెనిజువేలా నుంచి కూడా మన అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి, భారత ప్రభుత్వం రిలయన్స్ అగ్రిమెంట్ చేసుకుంది కాబట్టి అక్కడ నుంచి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. బట్ ఏం చేసినా, ఏం జరిగినా కొంత పెట్రోల్ ప్రైజెస్లో మాత్రం మార్పు ఉండే అవకాశం ఉంది. బిఫోర్ ప్రియార్గా మీరు ఎవరైనా కనుక మీ కార్ అండ్ బైక్స్లో పెట్రోల్ ఫిల్ చేసుకోవాలనుకుంటే ప్రియార్గా ఫిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో 60 రూపాయలు సిలిండర్ పైన, 115 రూపాయలు కమర్షియల్ సిలిండర్ పైన పెరగడంతో ఇప్పుడు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. సో మీరు ఈ సంఘటన పైన, అంటే కంటిన్యూస్ రేట్ హైక్ అవ్వడం పైన ఎలా చూస్తారో, అట్ ది సేమ్ టైం ఈ స్థాయిలో డిఫరెన్సెస్ ఉన్నాయంటే రేపటి రోజున యుద్ధం ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోతే, యుద్ధం ఇంకా మరో నెక్స్ట్ లెవెల్ వెళ్తే ఇంకా కొంత విపత్కర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్కి మాత్రం ఒక రకమైన సూచిక ఇది. ముఖ్యంగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ మాత్రం చాలా భయంకరంగా పెరిగే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది. సో సిలిండర్ని
ఆల్రెడీ బుక్ చేసుకున్న వారు అంటే ప్రియార్గా నైట్ కంటే ముందుగానే బుక్ చేసుకున్న వారికి రేట్స్ ఇంప్లిమెంట్ అవ్వవు. ఈ రోజు నుంచి ఎవరైతే బుక్ చేసుకుంటారో గ్యాస్ సిలిండర్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఎఫెక్ట్ చూపించబోతోంది. సో నిన్న మొన్నటి వరకు సాధారణంగానే ఉన్నాయి, ఇప్పుడు కాదు. ఏడాదిన్నర పాటుగా సామాన్యంగా ఒకే రేట్లో ఉన్నటువంటి సిలిండర్ రేట్స్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో అందరూ కూడా షాక్కు గురయ్యారు. నేను చెప్తోంది లాస్ట్ 2025 అంతకంటే ముందు నుంచే ఆల్మోస్ట్ ఆల్ 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు ఏడాది కాలంగా ఎక్కడ కూడా సిలిండర్ ప్రైస్లో చేంజెస్ లేవు. అదే 905 రూపాయలు ఉంది. ఒక్కసారి ఏప్రిల్లో హైక్ అయింది 50 రూపాయలు. అప్పటి నుంచి సేమ్ కంటిన్యూ అవుతూనే ఉంది. 855 నుంచి కాస్త ఏప్రిల్ 2025 రోజున ఒక్కసారి 50 రూపాయలు హైక్ అయింది. అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడ ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా 60 రూపాయలు పెరిగిపోయింది. సో ఇది యుద్ధం నేపథ్యంలో పెరిగిన పెరుగుదలే మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ తగ్గుతుందా అంటే మేబీ ఆర్ మే నాట్ బి, ఆ ఛాన్సెస్ ఉండకపోవచ్చు. సో తగ్గుదల విషయం దేవుడు కానీ పెరిగేటువంటి అంశాలు మాత్రం చాలా ఈజీగా ప్రభుత్వాలు పెంచేస్తూ ఉంటాయి. లేదంటే అక్కడ ఆయా కార్పొరేషన్లు అంటే గ్యాస్ కార్పొరేషన్ కానీ ఆ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెంచడం ఇప్పుడు షాక్ గురి చేసింది. సో మీరు ఎలా చూస్తారు? ఈ పెరుగుదల పైన మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు యుద్ధం కారణంగా ఇంకా చాలా వస్తువులపైన కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకో 4 వారాల పాటుగా యుద్ధం జరిగే అవకాశం ఉందన్నట్టుగా అమెరికా చెప్తోంది. సో ఇంకో 4 వారాల పాటుగా ఇదే యుద్ధం జరగబోతుంటే ఇంకో నెల రోజుల పాటుగా యుద్ధం కనుక జరిగితే ఇటు క్రూడ్ ఆయిల్లో కొరత ఏర్పడవచ్చు, గ్యాస్ ధరల్లో మరింత కీలకమైన మార్పులు ఉండొచ్చు. ఆ తర్వాత వన్స్ క్రూడ్ ఆయిల్లో మార్పు ఉన్నాయి, పెట్రోలియం ప్రైజెస్లో, డీజిల్ ప్రైజెస్లో మార్పులు ఉన్నాయంటే ప్రతి ప్రోడక్ట్ పైన ఎంతో కొంత ధర పెరిగే అవకాశం ఉంది. సో యుద్ధం నేపథ్యంలో కేవలం అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్లే కాదు, భారత్ కూడా కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశం, భారత్పై కూడా ఈ ప్రభావం పడుతోంది. కాబట్టి సో మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. Leave from there, leave from there, leave from there. वो खुला काउंटर खुला है. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.